అది కూడా బ్రహ్మానందం గారిది. ఇప్పుడు అలాగే నేను అంటే కొన్ని సెటైర్ డైలాగ్స్ చెప్తాను, ఆ డైలాగ్స్ బట్టి ఎవరికైనా వర్తిస్తుందా లేకపోతే సెట్స్ లో జరిగిందా. ఓకే, నా చావు నేను చేస్తా నీకెందుకు, ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇది వర్తిస్తుంది. కానీ సెట్స్ లో ఎప్పుడైనా మీకు ఏమన్నా అన్నప్పుడు ఏదైనా అనిపించిందా? అట్లాంటి మూమెంట్ వచ్చిందా అంటే డెఫినెట్లీ వచ్చిందండి. ఎప్పుడు అంటే బీటీవీ గణేషన్ గారితో అనుకుంటా, ఈవిడికి తర్వాత గణేష్ గారికి చిన్న మూమెంట్. ఆ డైలాగ్ చెప్పండి మీరు. అదే నా సాగు చేస్తా నీకెందుకు, అట్లాంటి ఒక మూమెంట్ వచ్చింది అనమాట. ఓకే, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇది ఎవరికైనా అనిపించిందా? యాక్చువల్లీ మా దగ్గర ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడండి, ఆయన మీద నిన్ను అంటా నువ్వు అనుకున్నావా? అమ్మ నన్ను ఎందుకు చూస్తున్నావు అలాగా, ఏంటి నన్ను ఏమైనా అంటాడా లేదా? సరే పేరు ఎప్పుడు అంతే అండి, మన బ్రహ్మానందం గారు కూడా పక్కన మాట్లాడుతుంటే. సరే అన్న, నీ గురించి అడుగుతా. నేను అంటే నీకు ఎప్పుడు అనిపించిందా నేను మరీ అంత ఏదోలా కనిపిస్తున్నా? రోజు కూడా కనిపించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని మీకు ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? అనిపించింది? రోజు ఈయన డైరెక్టర్ అట్లే అంటుంటాడు. అవునా? కదా మీరు ఆ ప్రోగ్రామ్ లో కూడా అదే అన్నారు కదా, ఓ డైరెక్టరా అని. నా ప్రాబ్లం కూడా అదే. కామెంట్ చేయడం ఎందుకు అసలు? అంటే ఫ్రెండ్స్ అనా? మంచి కామెడీ ఉంది. ఇప్పుడు కట్టెందుకో జానకి ఇది ఒక డైలాగ్ ఉంది కదా, మీరు ఆ మూమెంట్ ఎప్పుడైనా వచ్చింది ఎవరికైనా? ఏది కట్టెందుకో జానకి? కట్టెందుకో జానకి ఇప్పుడే అంటున్నారు. అంటే బెహ్రాన్ చూసినప్పుడు ఐ థింక్ సెట్ కి చాలా మందికి అలాంటి ఫీలింగ్. చాక్లెట్ ఇద్దాం, ఎన్ని కిట్ క్యాట్లు ఇచ్చాను నేను, ఎన్ని ఒక 7 కూర్చుంటా. నా కిట్ క్యాట్లు మర్చిపోయింది. కొన్నిసారి డైలాగ్ కూడా మర్చిపోయేవారా? డైలాగ్ మర్చిపోలేదు. మీరు మర్చిపోలేదు ఎందుకంటే మీరు రైటర్ కదా. ఎవరు మర్చిపోయేవారు కాదు. ఈ డైలాగ్ నువ్వు ఊరుకోమ్మా తుత్తు అంటావు అని ఈ డైలాగ్ డైరెక్టర్ ఎవరి వల్ల? చూడక తిరుగు ఊరుకోమ్మా తుత్తు ఈ వల్ల అనిపించింది. మీరు ఏంట్రా కొడతావా? ప్యాసివ్ అగ్రెసివ్ ఉన్నావు. డిస్ట్రిబ్యూట్ అన్నారా? యాక్చువల్లీ లేదు